హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. చూసారు కదండి, ఇక్కడైతే ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ లాగా అనేది ఇక్కడైతే వేసుకుందామండి. మనకి ఎంత కావాలనేది రౌండ్ అనేది చూసేసుకొని వేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నేను 2 రూపీస్ కాయిన్ అయితే తీసుకునేసి ఇక్కడైతే సర్కిల్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మనకి ఇలాంటి ఫ్లవర్ వేసుకున్నామంటే హ్యాంగింగ్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మనము డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా అనేది ఎలా రావాలనేది చేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మన లైన్ అయితే వేసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తాము. చూసారు కదండి, ఇక్కడైతే మనం ఫ్లవర్ లాగా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లైన్స్ ఉంది కదా, అది చూసుకొని ఇలా డిజైన్ అయితే చేసుకుందామండి. ఇలా రౌండ్స్ వేసుకునేసి డిజైన్ చేసుకుందాం. మనం ఎంత వస్తుందనేది చూసేసుకుందాం, లెంత్ అనేది. ఓకేనా, అప్పుడు మనకు అర్థమవుతుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చూడండి ఈ వీడియో. ఓకేనా, చూసారు కదండి, ఇక్కడ వచ్చి మనము జరీ థ్రెడ్ అయితే తీసుకుందాము. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదండి ఎలా వర్క్ చేసుకోవాలనేసి. మనము ఇలా ఫ్లవర్గానే వేసాము సేమ్ అండి అలాగే, ఎందుకంటే మనం మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడైతే హ్యాంగింగ్స్ అయితే వేసుకుందాము. ఓకేనా, చూసారు కదండి, ఇలాగైతే మనం వేసుకుందాము. మీరు చూడలేదంటే ప్రీవియస్ వీడియోలో లేదు, నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా, మనకు చాలా తక్కువ ఖర్చుతో మనకు వర్క్ అనేది అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇక్కడ ఫ్లవర్ అయితే ఇలాగైతే వేసుకుందాము. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి స్టిచెస్ అనేది. ఓకేనా, ఇంతే కదండి, మన క్లాస్లో కానీ చాలా బాగుంటుంది వర్క్ అనేది ఎలా వేసుకున్నాం అనేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు హ్యాంగింగ్స్ అనేది, లెక్టర్న్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఫుల్ అయితే ఇలాగైతే ఫ్లవర్ అనేది వేసుకుందామండి. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు వర్క్ అనేది. ఇట్లా మామూలుగా వేసుకోవడమే కాదు, ఇలా మనము హ్యాంగింగ్స్ ఇలాగా చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది, గ్రాండ్గా అనేది ఉంటుంది వర్క్. మనం తక్కువ ఖర్చుతో చాలా గ్రాండ్గానే చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం అనేది ఫిల్ చేసుకుందాము. ఫ్లవర్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా, మనం ఎలా చేసుకుంటున్నాం అనేది మనకు అర్థమయ్యేలాగా ఇక్కడైతే చూపిస్తున్నాను. చూసారు కదండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి మనకు ఫ్లవర్ అనేది ఎలాగ వస్తుందో. నేను ఈ ఫ్లవర్ గురించి కానీ ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పానండి. ఓకేనా, బటన్ హోల్ స్టిచ్ అంటారు అనేసి. చూసారు కదా, వీల్ స్టిచ్ అని కూడా అంటారు. మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనము ఈ ఫ్లవర్ చుట్టూ వచ్చేసి ఇక్కడ మనము చైన్ స్టిచ్ అనేది వేసుకుందాము. చూసారు కదండి, ఇలాగైతే మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ తర్వాత బ్లూ కలర్ అనేది వేసుకుందాం. ఇక్కడ మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడైతే బ్లూ కలర్ అయితే నేను వేస్తున్నాను థ్రెడ్ అనేది. ఓకేనా, చూసారు కదా, ఈ చుట్టూ మనం బ్లూ కలర్ అనేది వేసుకుందాము. అవుట్లైన్ లాగా అనేది బాగుంటుంది ఇలాగని వేసుకున్నామంటే. చూసారు కదా, ఇలా అయితే వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత సీక్వెన్స్ అనేది ఎలా వేసుకునేది చూసేద్దాము. ఓకేనా, ఇలాగైతే మొత్తం వేసుకుందాము. చూసారు కదండి, ఇలాగైతే వేసుకుందాము. ఇక్కడ సీక్వెన్స్ వేసుకొనేసి ఇక్కడ అలాగే వేసుకుందాము. మనం మధ్యలో అనేది సీక్వెన్స్ అనేది పెట్టేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే మనం వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చుట్టూ అనేది సీక్వెన్స్ అనేది ఎలా వేసుకునేది చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడైతే అన్నట్టయితే వేసుకుందాము. మనకు వర్క్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనకు అంతా చేసిస్తూనే ఉంటుందని చెప్పేసాను కదా ప్రీవియస్ వీడియోలో. సేమ్ అండి అలాగే ఇలాగైతే మొత్తం అయితే వేసుకుందాము. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం ఫ్లవర్ చుట్టూ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు కొంచెం సేపు వచ్చేలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదండి, ఇలాగైతే వేసేసాము. కొంచెం మనకు సేపు లాగా ఇలా వచ్చేసేలాగా చేసుకోవాలండి. ఇలాగే మొత్తం అయితే ఇక్కడైతే వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడంతా మనకు ప్లేస్ ఉంది కదా మనకు నెక్ దగ్గర, ఇక్కడైతే మనము అలాగే వేసుకుందామండి. ఇక్కడ చూడండి, మనం మొత్తం అయితే వేసుకున్నాము. ఒకే సైజులో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా, అక్కడ గమ్ అయితే అంటించేసుకుంటున్నాము. నేను ముందుగా మీకు హ్యాంగింగ్స్ అనేది చేశాను కదండి, అక్కడ కానీ ఇలాగే మనము బ్యాక్ సైడ్ అనేది మనం ఇలా గమ్ అంటించేసామంటే మనకు థ్రెడ్ అనేది ఊడిపోదు, మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్గా బాగుంటుంది. ఓకేనా, ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదండి, మొత్తం అయితే అప్లై చేసుకుందాము. ఇలా హ్యాండ్తో మనం మొత్తం అనేది ఇలాగైతే అప్లై చేసుకుందాము. అప్పుడు అనేది మనకు తెగిపోకుండా ఊడిపోకుండా అనేది మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అనేది ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలాగైతే మనం మొత్తం అయితే ఇలా అప్లై చేసుకుందాము. అన్నిటికీ ఇలాగే చేసుకుందామండి. ఇవి చేసుకున్న తర్వాత మనకు డ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. ఆ తర్వాత మనము వర్క్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా. ఇలా మొత్తం అయితే అన్నిటికైతే ఇలా అప్లై చేసుకుందామండి. ఇవి అప్లై చేసుకున్న తర్వాత మనకు డ్రై అవుతాయి. డ్రై అయిపోయిన తర్వాత అయితే మనకు వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ చూసారు కదండి, మనకు ఇలా మొత్తం అయితే డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ చూసారు కదండి ఎలాగుందో. ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి మనము కటర్ తీసేసుకొని సిజర్ తీసుకుని మనం ఇలా అయితే మొత్తం అయితే ఇలా రౌండ్గా అనేది కట్ చేసుకుందాము. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎలాగున్నాయో. ఇవన్నీ మనకు 4 అయితే మనం తీసుకోవాలండి. ఎందుకంటే మనకు 4 కావాలి కదా. 4 ఎందుకంటే మనకు 2కి మనకు ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా చేసుకునేకి బాగుంటుంది. ఓకేనా. చూసారు కదండి, ఇలా మడుచుకుంటూ లోపలికి ఇలా స్టిచ్ అనేది చేసుకుంటూ దగ్గరికి అనేది స్టిచ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలండి. మనం సేమ్ క్లాత్ కలర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇలా గోల్డ్ కలర్ అయితే చేసుకుందామండి. ఓకేనా. చూసారు కదా, ఇలాగైతే మొత్తం అయితే వేసుకుందాము. ఇలా మడిచేసుకుంటూ లోపలికి ఇలా మొత్తం అయితే వేసుకుందాము. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోవాలండి. మనకు హ్యాంగింగ్స్ అనేది పెట్టేసుకోవాలి కదా, అక్కడైతే గ్యాప్ ఇచ్చేసుకొని ఇలాగ చేసుకుందామండి. ఓకేనా. చూసారు కదా, ఇలాగైతే వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే మనకు కొంచెం గ్యాప్ అయితే చేసుకుందాం. చూసారు కదా, లోపలికైతే ఇలా మనకు హ్యాండిల్ లాగా ఇలాగైతే చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కాటన్ అండి. మనకు కాటన్ ఉంటే కాటన్ పెట్టేసుకోవచ్చు, లేదంటే క్లాత్ ఉంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇలా కాటన్ అనేది మనం మొత్తము ఇలాగైతే తీసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా మామూలుగా కరెక్ట్గా ఇలా చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇలా మనకి ఎంత కావాలో కొంచెం కొంచెం తీసేసుకుంటూ లోపలికి అనేది ఇలా పెట్టేసుకుంటూ ఫిలప్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం రౌండ్గా చేసుకొని వేసుకోవాలి. ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అనేది చూసేసుకుంటూ సైడ్లకు అందుకు వెళ్ళేలాగా చూసేసుకొని మనకి ఎంత సైజు కావాలో ఎంత కావాలనేది చూసేసుకుంటూ చేసుకోవాలండి. ఓకేనా. ఇలాగైతే మనం మొత్తం అయితే ఇలా పెట్టేసుకుందాము. ఇలా మొత్తం చూసారు కదండి, మనకి ఎంతవరకు కావాలనేది ఇలా వచ్చేలాగా. మళ్ళీ అంత హైట్గా ఉంటే అంత బాగుండదండి మనకు, మళ్ళీ అంత హెవీగా ఉంటే అంత బాగుండదు. ఇట్లా నార్మల్గా అనేది కొంచెం చూసారు కదా ఇలా ఉండేలాగా చూసేసుకొని మనం క్లాత్ అనేది లోపలికి మడుచుకునేసి చూసారు కదా ఇలా మర్చేసుకుంటూ ఇక్కడైతే స్టిచ్ అయితే చేసుకుందామండి. ఇలా మొత్తం మనం కార్నర్లో చూసారు కదా ఇలా మనం అనుకునేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకుందాము. చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు హ్యాంగింగ్స్ అనేది మనకి ఎక్కడ మనం కావాలంటే అక్కడ చూసేసుకొని హ్యాంగింగ్స్కి అనేది మన థ్రెడ్ అనేది పెట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే మనము ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాము మనకి ఎంతవరకు కావాలని. చూసారు కదా, ఇక్కడైతే మనము హ్యాంగింగ్స్ అనేది పెట్టేసుకుంటున్నాము. చూసారు కదండి, మనకు కొంచెం లోపలికి అనేది పెట్టేసుకోవాలి, లేదంటే జారిపోతుంది, మళ్ళీ ఊడొస్తుంది. ఓకేనా. మనకి ఎంత కావాలో లోపలికి అనేది మనకు ఇలా చేసేసుకొనేసి ఇక్కడైతే స్టిచ్ అయితే చేసుకుందామండి. మనకు ఆ థ్రెడ్ దగ్గర వచ్చేసి మనకు 2 టైమ్ 3 టైమ్ అనేది థ్రెడ్ లోపలికి పోయేలాగా స్టిచ్ చేసుకుందాం, లేదంటే ఊడిపోతుంది. ఓకేనా. మనకు స్ట్రాంగ్ అనేది ఉండేలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు మొత్తం అనేది ఇలా ఫిలప్ చేసుకుందాము. ఎక్కడైతే మనము హ్యాంగింగ్ చుట్టూ అనేది ఇలా చేసుకుందామండి. మొత్తం ఇలా ఫిలప్ చేసుకుందాం. మొత్తం చూసారు కదండి, ఇలా మొత్తం అయితే స్టిచ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎన్నట్ అనేది 2 టైమ్స్ అనేది ఇక్కడ మనం 3 అయితే వేసుకుందామండి. ఇలా మొత్తం అయితే చేసుకున్నాం కదా. చూసారు కదా, మనకు మొత్తం ఒకేలాగా ఉండేలాగా అయితే ఉంది. చూసారు కదండి, ఇక్కడైతే మనము 3 అయితే వేసుకుందాము. ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది 3 అయితే చేసుకుందామండి. తెగిపోకుండా మనకు ఊడిపోకుండా అనేది వేసుకుందాము. వేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కింద అయితే హ్యాంగింగ్స్కి అనేది మనకు బీడ్స్ అనేది ఇలా ఏదైనా బీడ్స్ కానీ ఇలా మనము పెట్టేసుకున్నామంటే అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్లెయిన్గా ఇలా లేకుండా అలా వేసుకున్నామంటే మనకు బాగుంటుంది. అందుకొచ్చేసి నేను ఇక్కడ చూసారు కదండి, బీడ్స్ మోనాలిసా బీడ్స్ అంటారు. ఓకేనా. ఇవైతే తీసుకున్నాను నేను. గోల్డ్ కలర్లో ఉంది కదా, లైట్ గోల్డ్ కలర్లో. ఇక్కడైతే మనం కిందైతే పెట్టేసుకుందామండి. ఒక 5 అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా 5 అయితే తీసేసుకుందామండి. 5 తీసేసుకొని చేసుకుందాము. ఇక్కడ మనం వర్క్ అనేది ఎలా చేసుకుందాం చూపిస్తాను. చూసారు కదా, మనకు కింద వచ్చేసి ఎక్కడ వరకు కావాలన్నా చూసేసుకొని తీసుకుందామండి. ఇక్కడ చూసారు కదండి,
చూడండి ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇలా ఉంది బీడ్స్ లాగా, పైన వచ్చేసి మనకు హ్యాంగింగ్స్కి అనేది ఇలా ఉంది, మనకు రౌండ్గా అనేది ఉంది కదా. అక్కడ వచ్చేసి మనం థ్రెడ్ వేసుకునేసి ఇక్కడ ముడైతే వేసుకుందామండి. చూసారు కదా, అక్కడ కానీ మనము హోల్ ఉంది కదా, హోల్ దగ్గర కానీ ఇలాగైతే మనము 2 times 3 times అనేది ఇలా చేసుకుందాం. టైట్గా అనేది ఉంటుంది, ఓడిపోకుండా లూజ్ కాకుండా అనేది మనకు టైట్గా అనేది ఉంటుంది. మరి అంత టైట్గా లేకుండా అంత లూజ్గా లేకుండా మీడియంలో మనకు కొంచెం కదిలేలాగా పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుంది అప్పుడు మనకు ఇలా చేసుకున్నామంటే. ఓకేనా, ఇలాగైతే మొత్తం అయితే ఇలా వేసేసుకుందామండి. ఒక 5 అయితే వేసుకుందాము. మనకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే మనకు సింపుల్గా కావాలంటే 5 కావాలంటే 5 అయితే వేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇలాగ చూపిస్తాను చూడండి. ఇంకొక బీడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇలాగ నీవైనా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ బీడ్స్ అయితే వేసుకునేసి తర్వాత వచ్చేసి మనం 5 mm బీడ్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ అలాగైనా హ్యాంగింగ్స్ అయితే అలాగే చేసుకోవచ్చు, అదైనా బాగుంటుంది. ఇలాగైతే సింపుల్గా ఉంటుంది కదా, నేను ఇలాగైతే వేస్తున్నాను. చూసారు కదండి, మొత్తం అయితే ఇలాగుంది. ఇలాగైతే అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. మనకి ఇంకా కావాలంటే ఇంకా మనం అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇంతే చాలనుకుంటే ఇంతైనా వేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా మన కింద హ్యాంగింగ్స్కి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది మనకు. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా, చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వర్క్ అనేది. అలాగే నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని ప్లేస్లో పెట్టాను, ఒకసారి చూడండి. అక్కడ వర్క్ అనేది ఫస్ట్ నుంచి మనం బేసిక్ నుంచి ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మొత్తం అయితే అక్కడ ఉంది, మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలాగని చేసుకున్నామంటే సింపుల్గా ఉంటుంది మనకు, వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మనం డబ్బులు పెట్టుకునే కంటే ఇంట్లో ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, మనకు చూసారు కదండి ఎంత బాగుందో. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.